లేదా కూర్చోండి అక్కడ కూర్చోండి కలిబాకో నేను పెట్టలేదు బైబుల్ కింద టెంపర్ ఇంకా పోయారా నేను ఇప్పుడే పోయొచ్చు ముందమ్మా పిల్లడు ఓకే బైబుల్ తప్పరా రే కింద చేప తొందర కొడతానమ్మా అక్క కొడుతున్నా అమ్మాయి కొట్టదు నువ్వు కొట్టాల్సిందే కూడా మీద పడతావు వాడి మీద బయట కొట్టాకని సెల్లిదీరా పక్కన పెట్టాడు పక్కన దర్శనం చేస్తుంది చుట్టూ తిరిగి ప్రసన్న పుట్టినరోజు ఇటు పక్క కూర్చోరా రే కూర్చోండి రామ్మా నువ్వురా నువ్వు మళ్ళా అందరూ ప్రార్థన చేస్తుంది కూర్చోరా కూర్చోరా కూర్చో రాక ప్రార్థన చేసుకున్నా సకల ఆశీర్వాదకు కారణాభూతుడే మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో నీ బిడ్డలు అయా తండ్రి తల్లిదండ్రులు ఉన్నటువంటి తండ్రి అయా తండ్రి మా నాన్నగారిని అమ్మగారి తండ్రి మీ వద్ద ఉన్నారని మేము తండ్రి ఆలోచన కలిగి ఉంటుండగా అయా తండ్రి వారికి పుట్టినటువంటి నీ బిడ్డలుగా మేము తండ్రి 20 కుమారులను 3 కుమారులు తండ్రి కోడలను అల్లులను మనవలను మనవరాలను తన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచినారు తండ్రి మొదటిగా నీ యొక్క కుమారులుగా కుమార్తెల యొక్క లోకంలో తండ్రి మమ్మల్ని నువ్వు మాత్రమే సృష్టించేట్టుగా మేము చూస్తూ ఉన్నాం అలాగని రాత్రి వేళ సమయంలో తండ్రి ఆ యొక్క భూలోకంలో తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాన్పు నిష్కలంకమైనది నీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ఇదిగో తండ్రి మరి మాకు వివాహం జరిగి తండ్రి అయా తండ్రి 20 సంవత్సరాలు తండ్రి గతించుతూ ఉంటుండగా మరొక నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెడుతుండగా తండ్రి అయా మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచినారు తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క యానివర్సరీ రోజున తండ్రి మేమందరము కలిసి తండ్రి నిన్ను మహింపరచడానికి నిన్ను గణపరచడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి తండ్రి మా యొక్క జీవితకాలంలో మరొక సంవత్సరాన్ని మాకు ఆవిష్ని తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అయా తండ్రి యొక్క వేడుక తండ్రి నిజముగా తండ్రి భౌతిక సంబంధమైనది కాదు కానీ తండ్రి ఈ యొక్క బైబిల్లో లేదు కానీ తండ్రి ఆత్మ సంబంధంగా నిన్ను మహింపరచడానికి తండ్రి అయా నీ కృతజ్ఞతలు చెల్లించడానికి తండ్రి ఈ యొక్క ప్రార్థన కోరిక ఏర్పాటు చేసి ఉంటుండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి ఇదిగో నీవు ఇచ్చినటువంటి నీ కుమారులు తండ్రి ప్రసన్నను బట్టి లక్ష్మణ్ కుమారుని బట్టి ఇదిగో ప్రవీణ్ కుమార్ని బట్టి తండ్రి ఇదిగో జోసఫ్ లక్ష్మణ్ బట్టి జమీనాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచినారు తండ్రి మా బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి నీ యొక్క పాద సన్నిధానములు చేరి అయా నిన్ను మహింపరచుటకు నిన్ను కీర్తించుటకు నీ నామాన్ని కనపరచుటకు తండ్రి మాకు మంచి మనసును అనుగ్రహించండి తండ్రి సైతాన్ని శోధన మీరు దూరపరచండి నీ కృపా నీ ప్రేమ మా మీద నుంచి మాకు సహాయం అనుగ్రహించగలరని ఈ మానవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 2 మాటలు చదువుకున్నాము.
యాడికమ్మ పోయేది? అమ్మాయి ఏడుస్తుంది. 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాము. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన ఆకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు తన 2వ ప్రయాణంలో కొరింథీ అనేటువంటి ఆ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు, ఇది గ్రీసు దేశము అని బైబిల్ యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇక్కడ 2 భార్యాభర్తలకు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? అకుల, ప్రిస్కిల్లా. ఈ 2 కూడా ఇటలీ నుండి కొత్తగా వచ్చినటువంటి వారు. కొత్తగా వచ్చినటువంటి వారికి ఇల్లు ఉంటాయా, లేకపోతే నివసించడానికి మంచి గృహాలు ఉంటాయా? ఉండవు. కానీ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు, అయ్యా ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ యొక్క ఇటలీ నుండి మీరు వెంటనే మా యొక్క దేశంలో నుంచి మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీకు మరణశిక్ష విధిస్తాము అని చెప్పేసి క్లౌదియా చక్రవర్తి ఏమన్నాడంటే, క్రైస్తవం అనేది పెరగకుండా ఆపు చేయాలని, క్రైస్తవాన్ని ఏకాడికి దేవుని యొక్క బిడ్డల్ని పాడు చేయాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఆకుల ప్రిస్కిల్లా అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి నేరుగా కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణానికి వచ్చి వారు ఏం చేస్తూ ఉన్నారంట? డేరాలు కుట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అంటే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు డేరాలు కుట్టుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారు. అంటే ఈ లోకంలో దేవుడు మరి జతపరిచినటువంటి వారిని, భార్యాభర్తలు అన్నటువంటి వారిని ఎవరు జతపరుస్తారు? దేవుడు అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేసుకొని పురుషుడికి స్త్రీ, స్త్రీ పురుషుడికి అని ఆది కాండంలోనే ఆదామును అవ్వను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఈనాడు భూలోకంలోనికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఎలా వచ్చారంటే దేవుని ఆశీర్వాదం వల్ల. అందుకని ఇక్కడ ఆకుల ప్రిస్కిల్లో కూడా డేరాలు కుడుతూ క్రైస్తవులు ఉంటూ గొప్ప క్రైస్తవ తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి వారు అపోస్తున్నటువంటి పౌలు తెలియనటువంటి వాడు వారికి. కానీ ఈ పౌలుకి ఏం చేశారు? వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించాలని కుటుంబంగా భార్యాభర్తలుగా ఉంటారో వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క సేవకులకు, క్రైస్తవులకు ఆశ్రయం ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. అలాగనే నేటి దినాలలో మనము కూడా ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవ భార్యాభర్తలుగా కాకుండా ఆత్మ సంబంధంగా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో మనము కూడా నీతి నిజాయితీగా బ్రతకాలి అంటే ఆకుల ప్రిస్కిల్లా ఎలాగైతే కొరింథీ పట్టణంలో బ్రతికారో మనము కూడా నేనున్నటువంటి భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము కూడా వారి వలె జీవించాలి. ప్రియులారా, వారు ఏం చేశారంట చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండిరి. వారు కలిసి పని చేయుచుండిరి. కలిసి ఒకరికొకరు కలిసి దేవుని యొక్క స్నేహంతో, దేవుని యొక్క ప్రేమతో తెలియనటువంటి వాడైన పౌలుని ఆకుల ప్రిస్కిల్లా చేర్చుకొని ఆయన ప్రతి దినము విశ్రాంతి దినమున దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పోతే ఈ యొక్క స్త్రీ ప్రిస్కిల్లా ఆకులు ఏం చేస్తారంటే 2 భార్యాభర్తలు ఆయనకు వంట చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటూ, వీరు ఆరాధనకి వెళ్తూ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటూ దేవుని యొక్క వాక్యము తెలియనటువంటి వారికి ఏం చేస్తారంటే వారు విశదపరిచినటువంటి వారిగా మనం చూస్తాం. అపోలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా వచ్చారు. వారు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్ర ప్రకారమే యోహాను యొక్క బాప్తిసం గురించే తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఆకుల ప్రిస్కిల్లా వీళ్ళు యేసు క్రీస్తు గురించి తెలుసు. ఎందుకు క్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అన్నటువంటి సత్యము ఈ ఆకుల ప్రిస్కిల్లకు క్రొత్త నిబంధన యొక్క చట్టం తెలుసు. కాబట్టి పాత నిబంధన ప్రకారము సేవ చేస్తున్నటువంటి యవనస్తున్నటువంటి అపోలోను కూడా తన ఇంటిలోనికి చేర్చుకొని వారు ఆశ్రయం ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నేడున్నటువంటి మన కుటుంబాలు భూలోకంలో ఏ కుటుంబం అయితే ఆత్మ సంబంధంగా ఉంటుందో పరలోకంలో కూడా అదే కుటుంబముగా
దేవుని యొక్క కుటుంబంగా పిలువబడాలి అంటే మనం కూడా ఆకుల పిసికల వలె నీతి నిజాయితీగా యథార్థతగా దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి యొక్క లోకంలో జీవించాలని చెప్పేసి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఆ తదుపరి ఈ యొక్క వివాహ మహోత్సవం జరుపుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఇప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నీవు అనుగ్రహించినటువంటి యొక్క గృహంలో చేరి తండ్రి మేమును తండ్రి తమ్ముడు కుటుంబమును అయా తండ్రి నీ బిడ్డలుగా ఉంటున్నటువంటి మేమందరము తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి ఇప్పటి వరకు ఆకుల పిసికెళ్ళ అనేటువంటి భార్యాభర్తలు ఎలాగైతే అపోస్తులు ఉన్నటువంటి పౌలు గారిని అపోలో గారిని చేర్చుకొని దేవుని యొక్క వాక్యానికి సహకారులుగా ఉంటూ ఉన్నారో తండ్రి మా యొక్క జీవితంలో కూడా తండ్రి వారి వలె విశ్వాసం కలిగి నమ్మకం కలిగి అయాని యందు భయభక్తులు కలిగి యొక్క లోకంలో జీవించి తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సువార్తను తండ్రి అనేకులకు కూడా చెప్పి నీ వైపు తిప్పుటోటుకు మమ్మల్ని సాధనంగా వాడుకోనండి తండ్రి. ఇదిగో తండ్రి 20 సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరంలో వివాహ మహోత్సవంలో అయా తండ్రి మమ్మల్ని తండ్రి నడిపింపజేసిన విధానాన్ని బట్టి నీ పాదాలకు తండ్రి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి యొక్క ఐదుగురు కుమారులు కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మేమందరము కలిసి తండ్రి నీ చిత్తమైతే మరొకసారి కూడా తండ్రి ఇదే రీతిగా తండ్రి నిన్ను మహింపరచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అందులో నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వెనకాల నుంచి నన్నెత్తి వరకు అయా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మేమందరము కూడా తండ్రి మమ్మల్ని మేము గర్వించుకోక హెచ్చించుకోక నీకు లోబడి నీ యందు భయము భక్తి విధేయత కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతట్లో తండ్రి అయా తండ్రి మా మధ్యలో ఉండి మీరే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోగలరని ఈ మానవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అగిపెట్టేది కదా మీరేం బుడ్డోడు నెట్ చేసుకోరా. పోయినసారి ఏమో ఆమె ఉన్నది, ఈసారి బుడ్డోడు ఎక్కడ చేస్తుంది లక్ష్మణ్ తర్వాత అగిపెట్టి రాండి మీరందరూ అందరు రాండి గుర్తిద్దు కూర్చోబెట్టి కూర్చోబెట్టావు నిలబెట్టు నిలబడ నిలబడ రాకిరా నువ్వు రమ్మా కట్ చేయద్దు బాబు తీరా నీకే మొత్తం కదిలిచ్చిందంటే ప్రయత్నం చేసేటప్పుడు సమయంలో నేను తెస్తా నువ్వు నిలబడు ఏమని పిలవగలరా ఇద్దరు వాళ్ళు ఎలా పర్సన్ ఫోటోలు తీరా వీడియోలు కాదు తీసుకోవాలి వీడియో అన్నీ ఉంచారు నువ్వు
సార్కి నువ్వు కేక్ పెడితే కదా క్రీమ్ ఇదిగో క్రీమ్ పెడితే తింటాడు. నువ్వు ముందే తీసుకున్నావా? అమ్మ పెట్టయ్యా ప్రసన్న నువ్వు అమ్మ పెట్టి కిక్కు నాన్న పెడతారయ్యా. ఇదిగో గుడ్డి రా, నువ్వు రా వీడియోలో కానీ రావు నువ్వు ఇట్లా బోరా రారా ఇట్లా మా వాళ్ళు మరి మనం ఎందుకు తెమ్మను ఇంకా కాదు నా పెట్టండి రే అత్త దూన్నానా పెడుతుంటాడు ఓరని ఈరేందు ఓరారు ప్రసన్నట్టుండు ఏం కాదు కానీ లక్కీకి వెళ్ళి మరి చూడ మోర కట్ చేసుకుంటా మీ అమ్మ. మీరు వాడికి నచ్చినప్పుడే వాడు వాడ ఇట్లా తిరగమంటే ఇట్లా తిరగటం లేదు. ఓయమ్మా. అసలు తిరగట్లేదు. ఏడు లైట్ లేదు, ఏడు అంతకాడికి లైట్ తిరగలేదు. మాటలే వీడియో పడుతుంది. గడి కొద్ది చేసి పెట్టండి. ఇది అంట ఇది ఒకసారి దారి పడతావమ్మా బాయ్ పుట్టదేమో మధ్యలో మీరు నువ్వే కట్ చేద్దు, కింద పెట్టి కట్ చేసుకో. తీరా దేవుడి ఫోటోలు నీ తెలుసా మా తెలుసా తీరా క్రీమ్ క్రీమ్ తీరా క్రీమ్ తీరా ఇది ఆడకూడ ఇది దొనకొండలు అడ్డం చెప్పు నిలబడరా కిక్కో లెక్క ఎట్లా గుడ్డని తీసుకుంటారా గుడ్డని చెప్పి వీడియో వీట్రా వీట్రా ఇట్లా వీట్రా బొట్టమైన గుడ్డని ఆలోచి పడబెట్టి నీకేలమ్మా ఆడబెట్టి తర్వాత చూస్తుంది సరే వద్దు వద్దులే పట్టుకోండి వద్దులే ఇదిగో 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 ఉందిరా 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 ఇటు చూస్తున్నట్టు ఇప్పుడు ఇదిగో 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 ఉన్నదిలే నీకే పట్టుకో ఫోటో అడుగుతాడు అడుగుది క్రీమ్ కాకుండా క్రీమ్ వద్దు ఏంది అంత వస్తుందేలే చెప్తా సార్